దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలు. ఒక లేఖన భాగం చదువు. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లానని. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. పెట్టండి. వయసు సరిపోతుందా? మైక్ పెడతాం. రైట్, చిన్న ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రేమలో తండ్రి, ఒక లేఖన భాగం చదువుతున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. మీ వాక్య ధ్యానం కొరకు మేము కొనుక్కొని ఉండగా మాకు సహాయం చేయండి. నిరాశలను మట్టివాడును నా శరీర ప్రాణాత్మను మీకు అప్పగించుకుంటున్నాను. మీ అగ్నితో కుటుంబం వేయండి, మీ రక్తంతో పరిశుద్ధపరచండి, నన్ను ప్రత్యేకపరచండి. మీ సన్నిధిలో అయ్యా మీ ప్రత్యక్షతను ఆగుపరచిన నిమిత్తం నన్ను మీ సెలవు చాటును మరుగుపరుచుకొని మీ శైలిలో, మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నాయందు మా అందరి ఎందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము, అలాగే తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము, ఈ అధ్యాయాలు యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ గురించి ఎక్కువగా తెలియపరుస్తుంది. మనం చదివినటువంటి లేఖన భాగంలో యేసు ఒలీవల కొండ మీదకి ఎక్కి కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును అనే మొదటి ప్రశ్న. ఏమిటా మొదటి ప్రశ్న? మొదటి వచనంలో చెప్పాడు, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చారు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైన ఇక్కడ నిలిచి ఉండకుండా పడత్రోయబడిన మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పారు. అప్పుడు రాయి మీద రాయి లేకుండా, అది చాలా పెద్ద మందిరం, 46 సంవత్సరాలు కట్టారు ఆ మందిరాన్ని. యేసు ప్రభువారు జీవించి ఉన్న కాలంలో ఉన్న మందిరం అది. అంత పెద్ద మందిరము, సుందరమైన మందిరాన్ని రాయి మీద రాయి లేకుండా పడత్రోసి 3 దినాల్లో కడతారు అని చెప్పి, ఇది ఎప్పుడు జరుగుతుంది అని అడిగారు. మొదటి ప్రశ్న. రెండవది, నీ రాకడకు సూచన ఏమిటి అన్నారు. మూడవది, ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు ఈ 4వ వచనం నుండి ఈ అధ్యాయంలో 43వ వచనం వరకు అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చారు ఆయన. అందులో ఒక ప్రాముఖ్యమైన విషయము 14వ వచనం వరకు ఉన్నటువంటి సూచనలు ఏవైతే చెప్పారో, అక్కడ 5 రకాలైన సూచనలు చెప్పారు. ఒకటి, అబద్ధ బోధకులు వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారని. 2, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారని. 3, కరువులు భూకంపాలు కలుగుతాయని. 4, మిమ్మల్ని జనులు శ్రమల పాలు చేసి చంపుతారు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడతారు అని. ఆ తర్వాత అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారని చెబుతూ, అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారుతుంది
అంతం వరకు సహించిన వాడెవడో రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై భూలోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. అంతం గురించి చెప్పాలి. ఇప్పుడు ఈ మాటలు మనం పరిశీలించినప్పుడు ఇవన్నీ యేసు ప్రభు వారు ఉన్న కాలంలో లేవా? అవన్నీ ఉన్నాయి. చూడండి, మా అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం ప్రారంభ వచనం. యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస జరిగెను. 12వ అధ్యాయం 2వ వచనం. చెరసాల్లో వేసి ఖడ్గంతో చంపారు. 7వ అధ్యాయము 54-55 వచనాలలో స్తెఫనును చంపిన సందర్భం కనపడుతుంది. వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆయన దర్శనాన్ని చెప్పారు. ఆ తర్వాత 58లో పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళురుగా అతన్ని చంపారు. ఆదిమ సంఘం నుండి శ్రమలు ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి, కరువులు ఉన్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. మరి యేసు ప్రభువారు వచ్చారా? రాలేదు. మరి ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే ఇవన్నీ అస్పష్టమైన సూచన. అంటే ఏ కరువులైతే వస్తాయని చెప్పారో ఆ కరువుల్లో పరాకాష్ఠ స్థాయికి చెందిన కరువు అప్పుడు వస్తుంది. ఏ యుద్ధాలైతే జరుగుతాయని చెప్పారో ఆ యుద్ధాల్లో ఒక గొప్ప యుద్ధము రాబోతుంది. ఆ యుద్ధము అలాంటి యుద్ధం అంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఇలాగున ప్రతి విషయంలో పరాకాష్ఠ స్థాయికి చెందినటువంటి కార్యాలు. అలాగే సువార్త ప్రకటించే విషయంలో కూడా పరాకాష్ఠ స్థాయి. ఆనాడు ఒక వర్తమానానికి 3,000-5,000 మంది రక్షించబడ్డారు. ఆనాటి కాలంలో లక్షల మంది ఒకే దినాన్ని రక్షణ పొందేటువంటి అనుభవాలు ఉంటాయి. ఇలాగున ఈ సూచనలు అస్పష్టమైన సూచనలు చెప్పారు. అయితే అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం చెబుతూ 33వ వచనంలో ఈ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ మత్తయి సువార్త 24:33 జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గర ఉన్నాడని తెలుసుకోండి. ఈ సంగతులన్నీ ఏ సంగతులు? 24వ అధ్యాయము 4వ వచనం నుండి చెప్పినటువంటి సంగతులు. వాటిల్లో అవి జరగడం ప్రారంభించినప్పుడు ప్రభువు సమీపంగా ఉన్నాడు అని మీరు గుర్తుపట్టండి. ద్వారం యొద్దే నిలబడి ఉన్నారని. వీటిల్లో ఒక స్పష్టమైన సూచన 15వ వచనంలో చెప్తున్నాడు. ఏమని? కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. ఇంకా అనేక విషయాలు ఇజ్రాయేలీల కొరకు చెప్పాడు, అన్య సమాజం గురించి చెప్పాడు. అందులో ఒక మాట 24:24 అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములు కనపరుస్తారట. మరి ఎలా? ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుచుతారు. దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? దీనికి ఉన్న ఒకే ఒక్క ప్రమాణం ఏమిటి అంటే మనం మోసగించబడకుండా ఉండాలి అంటే ఒకే ఒక్క ప్రమాణం. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. ఎవరు? బెరయా అనే ఊర్లో ఉన్నవారు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను. పౌలు గారు ఎంతటి గొప్ప వ్యక్తి! సార్వత్రిక సంఘానికి పునాదులు వేసిన వాడు, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుడు అని చెప్పుకున్నవాడు,
నేను చేసిన బోధ తప్ప, నేను చెప్పిన సువార్త తప్ప, నేను ప్రకటించిన యేసును తప్ప వేరొక సువార్త, వేరొక యేసును ప్రకటిస్తే కెరూబు వచ్చి చెప్పినా మీరు నమ్మద్దని చెప్పినవాడు నేనే కాదు, ప్రభువు చెబుతున్నాడు. ప్రభువే కాదు నేను చెప్తున్నాను అని చెప్తే ప్రభు అంగీకరించి ఆయన చెప్పిన మాటలు నమోదు చేయబడినవాడు. ఆయన చెప్పిన వర్తమానాలట అలాగున్నాయో లేవని బెరయా సంఘస్థులు చూశారట. అంత పెద్ద పాస్టర్ గారిని అవమానించడం కదా అనే ప్రశ్న మనకి ఎదురవుతుంది. అంత పెద్ద పాస్టర్ గారిని అవమానించడం కాదది, జాగ్రత్త పడడం అని పరిశుద్ధాత్ముడు వారిని గురించి గనులైన వ్యక్తులు అని లేఖనంలో రాయించారు. గనులైన వ్యక్తులట, గనులైన వ్యక్తులు. అక్కడ 11లో మనం అదే చూస్తాం కదా, తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనమును పరిశోధించవచ్చు. అంటే ఈ మాటలకి అర్థమేమిటి? పౌలు పాస్టర్ గారు చెప్పిన మాటలు అలాగున్నవో లేవో అని చూస్తున్నారంటే అర్థమేమిటి? అర్థమేమిటి అంటే తమను తాము జాగ్రత్త చేసుకుంటున్నారు. పౌలు గారు అంత గొప్ప వ్యక్తి, ఇలా మొక్కం తుడుచుకొని కచ్చిపు అక్కడ పడేస్తే ఈలోపు ఎవడు వచ్చాడు, అయ్యా మా ఇంటికాడ మా పనివాడు లేకపోతే మా ఇంట్లో వాళ్ళు బాగలేరు, మీరు రావాలి అంటే నేను రాలేను, ఇక్కడ ఉన్న పనులు నువ్వు చూస్తున్నావు కంటే అయ్యా ఈ కచ్చిపు ఇవ్వయ్యా అని ఆయన తుడుచుకున్న కచ్చిపుని తీసుకెళ్తే ఆ కచ్చిపుని ముట్టుకుంటే స్వస్థతలు వచ్చినాయి. అంత గొప్ప సేవకుడు చెప్పిన విషయం. ఎందుకంటే నేను ఎలా అంటాను, 2 రోజులు ఎంత కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, కరెక్ట్గా. ఇంకో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, ఉండదు. తప్ప ఆన్సర్ చెప్పండి, 3 చెప్పచ్చు, 5 చెప్పచ్చు, ఎన్నైనా చెప్పచ్చు. 4 అనేది ఒకటే కరెక్ట్ ఆన్సర్ కదా. అట్లనే బైబిల్లో ఏ సిద్ధాంతానికి సంబంధించిన విషయమైనా ఒకే సత్యం ఉంటుంది. ఆ ఒక్క సత్యాన్ని మనం గుర్తుపడితేనే మోసగించబడము. ఈనాడు దానిని గురించినటువంటి అవగాహన, గ్రహింపు చాలామందికి లేదు. విజయ్ కుమార్ గారితో కొంచెం సన్నిహితంగా ఉంటే అయ్యగారు మంచోడు, విజయ్ కుమార్ గారితో కొంచెం దూరంగా ఉంటే ఏమో చెబుతున్నాడు కానీ లేదు. ఏ వ్యక్తి కూడా మీకు ప్రమాణం కాదు. పౌలు శీలలే అక్కడ ప్రమాణం కాదు. వారు చెప్పిన లేఖనాలు, మాటలు ఏవైతే ఉన్నాయో అవి లేఖనాలతో సరిపోయినవా కాదా అని పరిశీలించడమే మనము విశ్వాసం నుండి తొలగిపోకుండా ఉండడానికి కారణమవుతాయి. ఈ రాకడను గురించినటువంటి విషయాలలో అనేక విషయాలు మనల్ని దారి తప్పించేవిగా ఉన్నాయి. అనేక రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడుతుందని, మధ్యలో సంఘం ఎత్తబడుతుందని, శ్రమల కాలం చివరిలో సంఘం ఎత్తబడుతుందని, కాదు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సంఘం ఎత్తబడుతుందని, ఇలాగూ అనేక లేఖనాలు, అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. వీటిల్లో ఏది సత్యం? 2 రోజులు ఎంతంటే 4 అన్నారు, 5 అంటే కాదు, 3 అంటే కాదు, ఇంకేం చెప్పినా కాదు. 4 సరైన ఆన్సర్ అయినప్పుడు ఆ సరైన ఆన్సర్ ఈ విషయంలో ఎందుకు ఉండదు? దేవుడు అవునని కాదనేవాడా? కాదు కదా. ఆయన అవును అనే మాట అంటే అవును, కాదు అనే మాట అంటే కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం 19వ. దేవుడు నమ్మదగినవాడు కనుక నేను మీకు చెప్పిన వాక్యము అవును అని చెప్పి కాదు అన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడకు యేసుక్రీస్తు అవును అని చెప్పి కాదు అనువాడై ఉండలేదు, కానీ ఆయన అవును అనువాడై ఉన్నాడు.
దేవుని వాగ్దానములు ఎన్ని అయినను క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆ ఒక్కటే కూడా మనం వెతకపోతే ఏం జరుగుతుంది? మనం విశ్వాసం నుండి తొలగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. విశ్వాసం నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. ఈ 24వ అధ్యాయంలో అయ్యగారు సూచనలు చెప్పారు అని చెప్పి యేసు ప్రభు వారు మొదటి 14 వచనాల్లో దాన్ని నమ్మారు. లోకాసు వార్త 21వ అధ్యాయం 11 నుండి కూడా సూచనలు కనబడతాయి. వాటిని నమ్మి ఇక ప్రభు రాకడొచ్చేస్తుందని చెప్పి తెస్సలోనికే సంఘం వాళ్ళు పనులకి వెళ్ళడం మానేశారు. మందిరాల్లోనే కూర్చొని ప్రభు వస్తాడని ఎదురు చూశారు. ఇంక అన్ని పనులు మానేశారు. ఈ పాస్టర్ గారు వచ్చి అన్నం తినకుండా పని చేయకుండా మీరు అన్నం తింటే పాపం చేస్తున్నారని తిట్టాల్సి వచ్చింది కదా. భోజనం చేయకుండా మీరు ఆహారము తినడం పద్ధతి కాదు అని తిట్టవలసి వచ్చింది. ఆయన కోప్పడవలసి వచ్చింది. 3వ అధ్యాయం తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. అన్నం తినాలంటే పని చేయాలంట. రైట్. ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉంది ఆనాటి క్రైస్తవ సమాజం. ఈనాడు క్రైస్తవుల్లో చాలామందికి ఆసక్తి లేదు. ఎందుకు వెళ్తున్నామో ఎందుకు వస్తున్నామో అనేది ఒక బ్యాచ్. వాళ్ళకి తెలియదు, వెళ్ళామా వచ్చామా తెలుసు. మరికొంతమంది భౌతికపరమైన అవసరతల కొరకే దేవుని సన్నిధికి వస్తున్నారు. కానీ ఈ సత్యం కొరకు దేవుడు చేస్తున్నటువంటి కార్యాన్ని గుర్తుపట్టి ఆ కార్యం నెరవేర్పు కొరకు పనిచేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆనాడు ఆ సంఘంలో అలాగే ఉంటే వాళ్ళకి ఆ స్పష్టతనివ్వడానికి యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ గురించిన స్పష్టతను ఇవ్వడానికి తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక రాశాడు. ఈ కామెంటరీ బుక్స్ ఉంటాయి. స్కోఫీల్డ్ అని, డేక్స్ అని, థామ్సన్స్ అని, థామ్సన్స్ చైన్ రెఫరెన్స్ బైబిల్ అని, లైవ్ అప్లికేషన్ బైబిల్ అని వారి ఇంట్రడక్షన్లో రాస్తారు. ఈ బుక్కు ముందు 2వ రాకడ గురించినటువంటి కన్ఫ్యూజన్లో భయంలో ఉంటే వాళ్ళ కొరకు ఈ పత్రిక రాశారని ఆ భక్తులందరూ రాశారు. దానిలో ఏం రాశారో చూడండి. తెస్సలోనికైలకు రాశారు 2వ పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనం. ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను. ఆత్మ వలన చెప్పడం అంటే ఏమిటి? ఆత్మ వలన చెప్పడం అంటే అపోస్తలుల కార్యం గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం చూడండి. 27, 28 వచనం. ఆ పేజీ అలాగే పట్టుకోండి. వచ్చి వచ్చింది ఎవరు? ప్రవక్తలు. వారిలో అగబు అని ఒకడు నిలవబడి భూలోకమంతట గొప్ప కరువు రాబోచున్నదని ప్రవక్త ఆత్మ ద్వారా సూచించారు. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడు ఆత్మ ద్వారా చెప్పడం అంటే ప్రవచనం ద్వారా చెప్పడం అన్నాడు. ప్రవచనం ద్వారా మళ్ళీ వెనక్కి వచ్చాయి. మాట వలన రాత్రి నాకు ప్రభు కళ్ళ కనపడ్డాడు, రేపు వస్తున్నాడంట, ఫలానా 15వ తారీఖు 30వ ఏదో ఒక డేట్ చెప్పేసి వస్తున్నాడు. మరికొంతమంది ఏం చేస్తున్నారు? ఒక పత్రిక రాసి ప్రభు ఎప్పుడు వస్తున్నాడంటే ఫలానప్పుడు వస్తున్నాడు. పౌలు నేను నా స్వహస్తములతో రాసి పంపుతున్నానని పౌలు సంతకం చేసి పత్రికలు పంపారు. ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళందరికీ ఏం జరిగింది? 2వ వచనం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. చంచల మనస్కులు కాకుండా వలెననియు బెదరకుండా వలెననియు రాగడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుట బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాను. మీరు చంచల మనస్కులు కావద్దు, బెదిరిపోవద్దు. మనం ఆయన యొద్ద కూడుకోవాలి. ఈరోజు మనం ఎందుకు కూడుకున్నాం కదా? మనం కూడుకోవాలి అని ఆయన చెప్తున్నాడు. ఈ మాట చెబుతూ ఆ తర్వాత ఏమన్నాడు? 3వ వచనంలో
రాకడ ఎప్పుడు వస్తుంది అంటే ఒక స్పష్టమైన గుర్తు చెప్తున్నాడు. ఏమిటా గుర్తు? మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము. నాశన పాత్రుడు అంటే ఊళ్ళో దుష్టుడు ఉన్నాడు, ఆడొచ్చి దొరికిన వాళ్ళ చంపేస్తున్నాడు, వాడు నాశన పాత్రుడా? లేకుంటే దోచుకొని వెళ్తున్నాడు ఒక దొంగ, వాడు నాశన పాత్రుడా? లేదు అందరు నిద్రపోయినప్పుడు వాడు ఒక సాడిస్తూ వీళ్ళు తగలబెట్టిపోతున్నాడు, వాడు నాశన పాత్రుడా? కాదు, అలాంటి వాడు నాశన పాత్రుడు కాదు. వాడు నాశనం చేస్తే కొంత ప్రాంతమే కొంతమంది మనుషులకి, వీడు అలా కాదు. వీడి గురించే ఈ పేజీ ఇలాగే పట్టుకొని మత్తయి సువార్త 24:15 చదవండి. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే. పరిశుద్ధ స్థలం అనేది ఎక్కడ ఉంటుంది? ప్రత్యక్ష గుడారం, లేదు యూదులు కట్టుకునే మందిరంలోని యాజకులు పరిచర్య చేసే స్థలం పేరు పరిశుద్ధ స్థలం. అక్కడ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు మీరు చూడగానే. వాడిని ఎలా గుర్తుపట్టాలి? వాడు ఏం చేస్తాడు? ఇళ్ళు దోచుకునేవాడు, తగలబెట్టేవాడు వీడు కాదు. ఈ నాశన పాత్రుడు ఎవడంటే, మళ్ళీ వెనక్కి రండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును దానినంతటిని ఎదిరించు. తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు ఆ పరిశుద్ధ స్థలంలో వాడే కూర్చుంటాడు. ముస్లిం సహోదరులు అల్లాని ఆరాధిస్తున్నారు, హిందూ సహోదరులు వారి వారి దేవతలను దేవుళ్ళని ఆరాధిస్తున్నారు, క్రైస్తవులు యేసుని ఆరాధిస్తున్నారు. ఆయా స్థలాలన్నీ వాడి ఆధీనంలోనికి తీసుకుంటాడు ప్రపంచపు రాజు. వాడి ఆధీనంలోనికి తీసుకొని అల్లా లేడు, యేసు లేడు, ఇంకే దేవుడు లేడు, నేనే దేవుణ్ణి, మీరు ఎవరెవరిని పూజిస్తున్నారో అవన్నీ క్లోజ్ చేసేయండి, లేకుంటే మిమ్మల్ని చంపేస్తాం, చెరసాల్లో వేస్తాం. అధికారం వాడిది, వాడు నన్నే పూజించమంటాడు. వాడు నాశన పాత్రుడు. వాడు ఎప్పుడు ఆ పని చేస్తాడు? 70వ వారం ప్రారంభమైనప్పుడు. 70వ వారం ఎప్పుడు ప్రారంభమవుతుంది? 70వ వారం ఎప్పుడు ప్రారంభమవుతుంది? మర్చిపోయారు. 70వ వారం ఎప్పుడు ప్రారంభమవుతుంది? దానియేలు ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం ఏమండి 25వ వచనం. 26 చదువు. 741 పేజ్. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడు. అభిషిక్తుడు అంటే ఎవరు? అభిషిక్తుడు అంటే ఎవరు? క్రీస్తు అనే పదానికి అర్థం ఏమిటి? అభిషిక్తుడు నిర్మూలన చేయబడి అంటే యేసు ప్రభు వారు చనిపోవడం. అది అయిపోయింది. ఇక్కడ వారము అంటే 7 దినాలు, ఒక దినం అంటే సంవత్సరం. అలాగే 69 వారాలు పూర్తి అవ్వడం అంటే 483 సంవత్సరాలు పూర్తి అవ్వడం మట్ల ఆదివారం నాటికి పూర్తయింది. ఆ తర్వాత 70వ వారం ప్రారంభం కావాలి. నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏమిటి? శ్రమల కాలం ఎప్పుడు ప్రారంభం అవుతుంది, 70వ వారం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని అడిగా. దాని కొరకు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అభిషిక్తుడు నిర్మూలన చేయబడును, వచ్చునట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణం అంటే యెరూషలేము పట్టణం, పరిశుద్ధ ఆలయమును, పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆలయము నశింపచేయుదురు. అతడు ఎవరు? నాశన పాత్రుడు. ఒక వారమునకు అనేకులకు
ఎవరికి రాస్తున్నాడు ఈ గ్రంథము? ఇజ్రాయేలీలకు రాస్తూ అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరుచున్నాడు. అంటే ఇజ్రాయేలీలు అందరూ కాదు, ఆ పార్లమెంట్లో మెజారిటీ పీపుల్ ఒక నిబంధన చేస్తారు. ఏమని? 7 సంవత్సరాలు మా రాజ్యాన్ని మేము పరిపాలించుకుంటాం అని ఇజ్రాయేలీలు. ప్రపంచమంతటిని నేనే పరిపాలిస్తాను, నేను మీ జోలికి రానని అబద్ధ క్రీస్తు. వాళ్ళు ఒక నిబంధన చేసుకుంటారు. ఎప్పుడైతే ఆ నిబంధన చేశారో అప్పుడు శ్రమల కాలం ప్రారంభమైంది. అది ఎంతవరకు ఉంటుంది? ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకు, అర్ధవారం అంటే ఎన్ని రోజులు? 3.5 సంవత్సరాలు లేదా 1260 రోజులు, 42 నెలలు. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగూ. అంటే శ్రమల కాలం మొదలైనప్పుడు వాడు బయలుపరచబడతాడు. వాడు ఎప్పుడు బయలుపరచబడ్డాడు? వాడిని మనం ఎలా గుర్తుపడతాము? 2 కారణాలు, 2 సూచనలు చెప్పబడ్డాయి. ఒకటి, వాడు ప్రపంచమంతటికి రాజు అయ్యి, రాజు ఎలా అవుతాడు? యుద్ధ భయాలకి దశరాజ్య కూటమి ఏర్పాటు చేసినాక అందులో నుండి ఎలక్షన్ పెట్టి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటారు. 7 అతను సపోర్ట్ చేస్తారు, 3 వ్యతిరేకిస్తారు. మెజారిటీ దేశాల వారు అతన్ని రాజుగా నియమించారు కనుక అతడు ప్రపంచానికి రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత అతడు చంపబడతాడు. చనిపోయిన తర్వాత 3.5 రోజులకు తిరిగి లేస్తాడు. వాడు ఆ విషయాలన్నీ చెప్పానంటే వాడు తిరిగి లేచినప్పుడు ఇజ్రాయేలీలతో చెప్తాడు, మీ యేసు చనిపోయి తిరిగి లేవడం ఎవడైనా చూశాడా? చూడలేదుగా. అదంతా ఒకటి అబద్ధం. నేను చూడండి చనిపోయాను, 3.5 రోజులు ఆ పెట్టెలో పెట్టారు, ప్రపంచమంతా ఇంటర్నెట్ ద్వారా చూసింది. కాబట్టి నేనే నిజమైన మెస్సియాను, కాబట్టి మీరు నన్ను నమ్మండి అని వాళ్ళని ఒప్పించి అగ్రిమెంట్ అక్కడ ఉన్న అబద్ధ ప్రవక్త చేత ప్రలోభ పెట్టి ఆ నిబంధన చేపిస్తారు. ఎప్పుడైతే ఆ నిబంధన చేశారో వాడు అబద్ధ క్రీస్తు అని దేవుని చిత్తంలో ఉన్న వారు గుర్తుపడతారు. ఎప్పుడైతే వాడు గుర్తుపట్టాడో ఈ 4 గుర్రాల సంఘటనలు జరుగుతాయి. ఏమిటి? తెల్ల గుర్రం, ఎర్ర గుర్రం, నల్ల గుర్రం, పాండుర వర్ణం కలిగిన గుర్రాలు. అవి 4 కాలఘట్టాలు, 4 రకాలైన ప్రక్రియలు జరుగుతాయి. మొదట శాంతి సమాధానం అని వస్తాడు, తర్వాత యుద్ధం అని వస్తాడు, తర్వాత కరువులు. ఇలాగ 4 రకాలుగా అయిపోయిన తర్వాత ఇక వాడు ప్రపంచమంతట్లో ఉన్న దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ఉన్నటువంటి దేవుళ్ళు అందరినీ పక్కన పెట్టేసి నన్ను పూజించాడు. ఇది 2వ సూచన. వాడిని గుర్తుపట్టడానికి 2వ సూచన. దాని గురించి అనేక గుర్తులు మత్తయి సువార్త 24లో చెప్పాడు. 33 నుండి చూడండి. అనేక గుర్తులు 24, 33 నుండి ఉంటాయి. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము కదా. ఇక్కడ ఒక ప్రశ్నార్థకమైన అంశం. ఈ తరము అనే మాటను అర్థం చేసుకోలేకపోతే అది అర్థం కాదు. ఇప్పుడు యేసుప్రభు వారి మాటలు చెప్పినప్పుడు ఆయన జీవిత కాలంలో జీవించిన వాళ్ళు ఇప్పుడు దాకా బతుకున్నారా? లేరు కదా. మరి ఈ తరము గతింపదు అని అంటారేంటి? ఆయన మాటలు అబద్ధం కాదు కదా. దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దావీదు భక్తుడు అలాంటి ప్రవక్త, దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని హృదయాలోచనలు ఎరిగిన వాడు. ఆయన ఏమని ప్రార్థన చేశాడు? 119:18లో నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు. మరి ఆయనకే అర్థం కాలేదంటే మనకు అర్థం కావాలంటే ఎలా? మనకు కూడా ఆశ్చర్యకరమైన సంగతులు చూపించమని ప్రార్థన చేయాలి. తరం అనే మాటకి అర్థం చెప్పాను, జ్ఞాపకం ఎవరికైనా? మనకు మూల పురుషుడగు దావీదు, మన మూల పురుషుడగు అబ్రహాము అని చెప్పాను. తరం అంటే ఆధ్యాత్మిక తరాలు ఉన్నాయని చెప్పాను.
గుర్తుందా? అది ఆ తరము ఆ మెట్లో ఉన్నోళ్ళు అని అర్థం. గతించదని చెప్పారు. ఆ తర్వాత ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. అయితే ఆ దినమును గూర్చి ఇప్పుడు ఈ మాట మనం నమ్మమనే వెంటనే 35 ఏమన్నాడు? ఆకాశము గతించిన నా మాటలు గతించవు అన్నాడు. ఆ తర్వాత అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైన. దీని మీద కూడా చాలా భిన్నాభిప్రాయాలు. యేసు ప్రభు వారికి ఆయన వచ్చేది ఎప్పుడో తెలియదు, మనకెట్లా తెలుస్తుంది? ఇలాంటి ప్రశ్నలు ఎదురవు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏ సమయంలో చెప్తున్నారు, ఏ స్థితిలో ఉండి చెప్తున్నారు ఈ మాటలు? ఏ సమయంలో చెప్తున్నారు, ఏ స్థితిలో ఉండి చెప్తున్నారు? ఆయన శరీరధారికి ఉండి చెప్తున్నారు, మహిమనంతటిని విడిచిపెట్టి వచ్చినప్పుడు చెప్తున్నారు. కానీ ఈ పేజీ ఇలాగ పట్టుకోండి. యోహాను సువార్త 17:5 ఏమన్నారు? తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అంటే యేసు సెలవులో బలియాగమై వెళ్ళిపోయిన తర్వాత భూమి మీదకి రాకముందు ఆయనకి ఏ మహిమ ఉన్నదో ఆ మహిమ అనుగ్రహించబడిందా లేదా? ఆ మహిమలో ఉన్నప్పుడు ఆయనకి అన్నీ తెలుసా తెలీదా? మరలా తిరిగి ఆ మహిమను పొందుకుంటే ఆయనకి తెలుస్తుందా తెలీదా? శరీరధారి అయి ఉన్న సమయంలో పలికిన ఆ పదాలను మనం తీసుకుంటే అది మనకెన్నటికీ అర్థం కాదు కదా. ప్రభువారికి తెలుసు ఆ తండ్రి కుమారులు ఇద్దరు ఏకమై ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఆ తర్వాత మళ్ళీ వెనక్కి రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం అని కొన్ని సూచనలు చెప్పాడు. 37లో నోవాహు దినములు అన్నాడు. జలప్రళయం వచ్చినప్పుడు ప్రజలు ఎలాగున్నారో అలాగన్నారు. అలాగే 41లో ఇద్దరు స్త్రీలు తిరగలి విసురు చుందరు, ఒకది కొనుక్కోబడను ఒకతే విడిచిపెట్టబడను. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగుండుడి. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ మనకి ఒక ప్రాముఖ్యమైనటువంటి సూచన ఏమిటి? నాశన పాత్రుడగు పాప పురుషుడు తాను నేనే దేవుడిని అని చెప్తాడు. దేవుళ్ళందరినీ పక్కన పెట్టేసి వాడు ఎక్కడ కూర్చుంటాడు? యెరూషలేములోని దేవాలయంలోని పరిశుద్ధ స్థలంలో వాడు కూర్చుంటాడు. వాడు కూర్చొని నేనే దేవుడిని, నన్ను ఆరాధించండి అని భూమి అంతటా కూడా ప్రకటించేస్తాడు. ఎప్పుడైతే వాడు ప్రకటించాడో వాడు నాశన పాత్రుడని మనం గుర్తుపట్టాం. 70వ వారం ప్రారంభం అవడానికి అబద్ధ క్రీస్తు ఇశ్రాయేలీలతో నిబంధన చేయాలి అనేది మొదటి సూచన. రెండవది వాడు నేను దేవుణ్ణి అని చెప్పుకోవడం, పరిశుద్ధ స్థలంలో కూర్చొని. ఈ రెండు సూచనలు మనం గుర్తుపెట్టినప్పుడు ఇంచుమించుగా యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారో మనకు అర్థమైపోతుంది. ఎప్పుడు వస్తారు? వాడు ఎప్పుడైతే అగ్రిమెంట్ చేశాడో ఆ అగ్రిమెంట్ ఎన్ని సంవత్సరాలకు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల్లో అర్ధవారమునకు హేయమంది నిలుపుతాడు. అప్పుడు ప్రభు వస్తాడు. అర్ధవారం అంటే ఎన్ని నెలలు? 42 నెలలు. ఎప్పుడైతే ఆ అగ్రిమెంట్ అయిందో అక్కడి నుండి 42 నెలలకు యేసు ప్రభు వారు వస్తారు. ఇది స్పష్టమైన సూచన. ఇదేదో చాలా కాలం ఉంది ప్రపంచంలో యుద్ధాలంటే భయపడాలి, యుద్ధాలంటే అన్నీ కూడా వచ్చి నాశనం వస్తే అప్పుడు మనం భయపడాలి. ఇప్పుడేముంది, ఎక్కడికక్కడ శాంతి వస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. హమాస్ మీద యుద్ధం ఇజ్రాయెల్ వాళ్ళు ఆపేశారు. ఇరాన్ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. సిరియా కూడా అలా అణచబడుతుంది. శాంతి వచ్చేస్తుంది, ట్రంప్ వచ్చాడు అని ఇట్లా మనం చెప్పుకుంటాం. అవన్నీ కరెక్టే. కానీ యేసు ప్రభు వారు రాకడకు సూచనలు ఉన్నాయి, మన పోకడికి ఏమన్నా సూచనలు ఉన్నాయా? మనం ఎప్పుడు పోతామో తెలుసా? లేదు. కాబట్టి మనం మెలకువ కలిగి ఉండాలి అనేది నేను పరిచయం చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను మీకు పరిచయం చేసిన అంశం నేను మీకు ఇలా చెప్తాను. యేసు ప్రభు వారి శిష్యులు ఆయన చెప్పినటువంటి సంగతులు ఎప్పుడు జరుగుతాయన్నారు. ఆయన ఏం చెప్పారు? ఈ దేవాలయాన్ని పడత్రోసి 3 దినాల్లో అది ఎప్పుడు జరుగుతుంది అన్నారు. అది మొదటిది పడత్రోయబడింది క్రీస్తు శకం 70వ సంవత్సరం. టెర్తులియస్ లేదా టైటస్ అనే చక్రవర్తి
దేవాలయాన్ని రాయి మీద రాయి లేకుండా పడదొచ్చాడు. అది మళ్ళీ తిరిగి కట్టుబడాలి, అది జరుగుతుంది. రెండవ విషయం ఏం చెప్పుకున్నాము, కరువులు, భూకంపాలు, మోసగాడని పనివారు, క్రైస్తవుని అప్పగించడం, ఇవన్నీ అస్పష్టమైన సూచనలు. ఈ అస్పష్టమైనవన్నీ కూడా పరాకాష్ఠ స్థాయికి చెందేటువంటి కార్యం ఒకటి ఉంటుంది, సకల జనులకు సువార్త. ఈరోజు టీవీలో ఏ ఛానల్ తీసినా క్రైస్టియన్ ఛానల్స్ కొన్ని వందలు ఉన్నాయి. భూమి అందంతటా నా వాక్యం వేగంగా ప్రయాణించినట్టు 147 వాక్యం ప్రయాణిస్తుంది. అయినా వినని వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రకటించబడుతుంది. ఎవరు టీవీ పెట్టని వాళ్ళు. ముస్లిం దేశాల్లో ఆ ఇళ్ళు చాలా పెద్ద కోటల్లాగా ఉంటాయి. ఆ లోపల స్త్రీలు పిల్లల్ని కనడం, వాళ్ళకి వండి పెట్టడం, 20 రూపాయలు ఇంకేం పనులు ఉండవు. వాళ్ళకి టీవీలు ఉండవు, ఇంకేం ఉండవు. అలాంటి వాళ్ళకి సెంచూరియన్ లాంటి దీవులు, అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఒక ప్రాంతం సెంచూరియన్ దీవి, అలాంటి వాళ్ళు మనుషులతో కలవరు. అలాంటి వాళ్ళకి యేసుని గురించి తెలియదు, వాళ్ళకు కూడా తెలియపరచబడుతుంది. ఇవన్నీ అస్పష్టమైన సూచన. స్పష్టమైన సూచన ఏమిటి? పరిశుద్ధ స్థలంలో హేయమైన వస్తువు అంటే ఏమిటి? తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఏం చెప్పాడు? నాశన పాత్రుడకు పాప పురుషుడు వచ్చి పరిశుద్ధ స్థలంలో కూర్చొని ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో వాటన్నిటిని ప్రక్కగా నెట్టేసి నన్ను పూజించమని. అవునా? రైట్. సంఘము శ్రమల కాలానికి ముందుగా, అంటే 70వ వారానికి ముందుగా ఎత్తబడుతుంది అని చెప్పేటువంటి భక్తులకు ఒక ప్రశ్న. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. దానికి ఎవరికి? ప్రారంభ వచనంలో చెప్తున్నాడు. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేరును. ఎవరు? అబద్ధ క్రీస్తుని గురించి చెబుతున్నాడు. చూసిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటి. మృగం ఒకటే కానీ దాని పోలిక చిరుతపులి, దాని పాదములు ఎలుగుబంటి పాదములు, దాని నోరు సింహపు నోరు. 3 జంతువులు కలిసిన జంతువులాగా కనపడుతుంది అది. దానికి ఆ ఘట సర్పం అంటే ఎవరు? సాతాను. ఇక్కడ ఉన్న మృగం ఎవరు? క్రీస్తు విరోధి, అబద్ధ క్రీస్తుకు సాతాను తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? 7వ వచనంలో పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడింది. ఎవరికి? క్రీస్తు విరోధికి. ఎవరిచ్చారు అధికారం? సాతాను ఇచ్చాడు. అప్పుడు ఆ 70వ వారం ప్రారంభమైనప్పుడు, అంటే శ్రమల కాలం ప్రారంభమైనప్పుడు సంఘం ఎత్తబడితే మరి పరిశుద్ధులు ఎవరు ఉంటారు? ఉండరు కదా, అందరూ పాపులే కదా. పరిశుద్ధులు ఉన్నారంటే సంఘం భూమి మీద ఉంటుందా? వెళ్ళిపోద్దా? భూమి మీద ఉంటుంది. వాళ్ళు అంటారు ఈ పునరుత్థానం అనేది ఒక్కసారి జరగదు, అంచెలంచెలుగా జరుగుతుంది అని చెప్తారు. అంచెలంచెలుగా జరుగుతుంది అని చెప్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారం పునరుత్థానాలు 2. వీళ్ళు అంచెలంచెలుగా పునరుత్థానం ఉన్నది అని చెప్పడానికి ఆధారాలు ఏమిటి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసరుల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలు, అంటే హతసాక్షులుగా చంపబడ్డారు యేసు కోరుకున్న వాళ్ళు. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానం. అంటే మొదటి పునరుత్థానంలో ఎవరు ఉండాలి? అబద్ధ క్రీస్తు చేత చంపబడిన క్రైస్తవులు ఉండాలి, పరిశుద్ధులు ఉండాలి.
వాళ్ళు ఉంటేనే మొదటి పునరుత్థానం అని లేఖనం చెప్తుంటే పునరుత్థానంలో మెట్లు ఉన్నాయి, విభాగాలు ఉన్నాయని సొంత వ్యాఖ్యానం చెప్తే ఎలాగండి? రైట్, ఇది అంశము. అయితే ఈరోజు మనం ధ్యానం చేసే అంశము, అక్కడ పోరాటం జరుగుతుంది. వాడు పరిశుద్ధంతో యుద్ధం చేస్తానికి వస్తాడు అని అన్నాం కదా. వాడు యుద్ధం చేసినప్పుడు వాడు ఉపయోగించే ఆయుధాలే. నేను వర్తమానాన్ని సింప్లిఫై చేశాను, క్లుప్తీకరించాను. ఎందుకంటే ఒక్కొక్క మాట వివరించాలంటే చాలా సమయం పడుతుంది. నా మాటలు ముగిస్తూ, శ్రమల కాలంలో సంఘం ఉంటుంది. శ్రమల కాలం ప్రారంభమైన తర్వాత 42 నెలలకు ప్రభు వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది. ఇందులో ఏ కన్ఫ్యూజన్ లేదు. అయితే ఈ శ్రమల కాలంలో ఈ పరిశుద్ధుల మీద వాడు యుద్ధం చేస్తాడని చెప్పుకున్నాం కదా. వాడు ఉపయోగించే ఆయుధాలు ఏమిటి, దానిని మనం ఎదుర్కోవడానికి మనం ఎలాగో సిద్ధపడాలి, అది ఈనాటి ధ్యానాంశం. ఇప్పటి వరకు చెప్పిన విషయాలు ఆయా సమయాల్లో నేను మీకు పరిచయం చేస్తూనే వస్తున్నాను. ఈ మాట చెప్పడానికి ఈ ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతం అంతా చెప్పారు. శ్రమల కాలంలో సంఘం ఉంటుంది. సంఘం ఉన్న సమయంలో ఈ లోకాధికారి నియమించిన క్రీస్తు విరోధి ఉన్నాడు కదా. సాతాను నియమించిన వాడి అధికారాన్ని ఇచ్చిన క్రీస్తు విరోధి ఉన్నాడు కదా. వాడికి అధికారం ఇచ్చాడు సాతాను. వాడు క్రైస్తవులను చంపడానికి, వాళ్ళని క్రైస్తవులను జయించడానికి వాడికి అధికారం ఇవ్వబడింది. వాడు ఏ ఆయుధాలు ఉపయోగిస్తాడు, ఎవరెవరిని జయిస్తాడు, ఇది ఒక అంశం. అయితే దాని నుండి మనల్ని మనం ఎలా భద్రపరచుకోవాలి, వాడితో ఎలా పోరాడాలి, ఈ 2 అంశాలు ధ్యానించాలి. వాడు ఎవరెవరిని మోసం చేస్తాడో చూడండి. 13వ అధ్యాయం 3వ వచనం. నట్టుండెను, మానిపోయాను గనుక భూజనులందరూ ఈ పేజీ ఇలాగే పట్టుకొని 18వ అధ్యాయం 22వ వచనానికి రండి. జనములన్నీ నీ మాయ మంత్రముల చేత జనములన్నీ కూడా భూజనులందరూ అంటే అందులో క్రైస్తవులు ఉంటారా మోసపోయేవాళ్ళు? హిందువులు, ముస్లింలు, దేవుడు లేడనే నాస్తికులు, అప్పటిదాకా దేవుడు లేడనే వాళ్ళు. మరి వాళ్ళు ఎట్లా వీడిని నమ్ముతారు? ఎట్లా నమ్ముతారంటే 13వ అధ్యాయం 13వ వచనం. ఆకాశం నుండి ఏమయ్యా, ఆకాశం నుండి అగ్నిని దింపమంటావా, నేనే దేవుడిని అని చెప్పడానికి అని అంటే ఏది దింపు చూడంటారు. అది ఇక్కడ చెత్త ఉంది, లేకుంటే అడిగి ఉంది, కర్రలు ఉన్నాయి, కాలడానికి అనువైన వస్తువులు ఉన్నాయి అంటే ఇక్కడే వద్దు, సముద్రంలోకి పడవేసుకొని వెళ్దాం పద అని వాళ్ళందరినీ సముద్రంలోకి పడవేసుకొని తీసుకువెళ్ళి ఇక్కడ దింపమంటావా అగ్ని అంటాడు. అక్కడ అగ్ని రావడానికి అవకాశం లేదుగా, కానీ దింపుతాడు అక్కడ. ఆ తర్వాత కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట సూచనల వలన ఎలా మోసపుచ్చుతుంది, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుడుగా దానికి అధికారం ఇవ్వబడి. బొమ్మ చేస్తాడు మట్టితో, ఆ బొమ్మ మాట్లాడు. ఈ శాస్త్రవేత్తలు మేధావులు ఉంటారు కదా, బొమ్మ ఎలాగ మాట్లాడుద్ది? ఏదో లోపల కంప్యూటర్ చెప్పారు, కంప్యూటర్ పెట్టుంటారు, లేకపోతే చిప్స్ పెట్టుంటారు. అంటే ఇదిగో నేను దూరంగా ఉంటాను, మీరందరూ దాన్ని ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద పొడి చేయండి, దుమ్ము చేయండి, జల్లించండి, ఏమైనా ఉందేమో చూడాలి అని దాన్ని పొడి చేసి జల్లించి దుమ్ముగా చేశారు. ఏమి చిప్స్ ఏమి కనపడు. మళ్ళీ వాళ్ళ కళ్ళ ముందే ఆ దుమ్మునంతటిని నీళ్లు పోసి మట్టి ముద్దగా చేసి మళ్ళీ బొమ్మలు చేసి మళ్ళీ దానికి ప్రాణం.
ఆ అధికారము వాడికి ఇవ్వబడింది. ఎప్పుడైతే ఆ బొమ్మ మాట్లాడుతుంటే అమ్మో ఇంత గొప్ప అద్భుతం. ఏదైనా తోటలో మట్టిని బొమ్మగా చేసి ఊపిరితే ఆ రోజు యెహోవా దేవుడు నరుడు జీవాత్మ అయ్యాడని చెప్పారు కదా. యెహోవా దేవుడు ఊపిరితే ఇప్పుడు ఈయన యెహోవా దేవుడు చూడు ఈ మట్టిని మన కళ్ళ ముందే బొమ్మగా చేసి మాట్లాడించాడు అని ఒప్పిస్తాడు. అప్పుడు ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చేటువంటి పరిస్థితి అప్పుడు ఏర్పరచబడిన వారిని సైతం ఈ లేఖనాలు తెలియకపోతే నమ్మేస్తాడు. వాడు అలా చేస్తాడు. వాడు ఉపయోగించే ఆయుధం ఏమిటి? అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఇవన్నీ చేస్తాడు. ఆ తర్వాత ఆకాశం నుండి అగ్నిని కుమ్మరిస్తాడు. తర్వాత బొమ్మలు చేసి ఆ బొమ్మల వాడు ఉపయోగించే ఆయుధాలు ఆ బొమ్మను మాట్లాడేటట్లు చేస్తాడు. ఆ బొమ్మను మాట్లాడేటట్లు చేసి నేను యెహోవా దేవుడిని అని చెప్పుకుంటాడు. నేను యెహోవా దేవుడిని అని చెప్తాడు. 13-11 చూడండి. ఇక్కడ భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం. మొదటి వచనంలో సముద్రములో నుండి ఒక క్రూర మృగం అంటే ఏంటి? మాటలకు అర్థం సముద్రంలో నుండి అంటే అన్యజనులలో నుండి అని అర్థం. భూమిలో నుండి క్రూర మృగం అంటే ఇజ్రాయేలీలలో నుండి అని అర్థం కదా. ఇంతకుముందు చెప్పారు భూమిలో నుండి అంటే ఇజ్రాయేలీల నుండి అబద్ధ ప్రవక్త, సముద్రంలో నుండి అంటే అన్యజనులలో నుండి ఆ వ్యక్తి వస్తాడు, క్రూర మృగం ప్రపంచ నియంత వస్తాడు అని. ఇవన్నీ వాడు ఉపయోగించే ఆయుధాలు. ఎలా? అద్భుత కార్యాలు, మహత్కార్యాలు అంటే ఆకాశం నుండి అగ్నిని కుమ్మరించడం, మట్టితో బొమ్మను చేయడం, ఆ బొమ్మను మాట్లాడింపజేయడం. దేవునికి స్తోత్రం చేద్దామా? ఇవన్నీ చేసినప్పుడు జనులందరూ వాడు వెంటపోతారు. అందరినీ వాడు మోసపుచ్చుతాడు. ఇలాగూ ఒకవేళ ఈ లేఖనాలు తెలిసి అది చేసేది క్రీస్తు విరోధి అని అర్థమైనోడు వాడిని నమ్మకపోతే వాళ్ళ కొరకు ఏం చేస్తాడట? 16 వచనం 13-16 కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ కుడి చేతి మీదనైనను నొసటి ఎందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము. క్రయము విక్రయం అంటే అమ్మడం కొనడం. అమ్మాలన్నా కొనాలన్నా ఈ కుడి చేతి మీద కానీ నుదుటి మీద కానీ ముద్ర వేయించుకోవాలంట. ఏ ముద్ర అది? అక్కడ నుంచి చెప్పాడు 18లో, బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనేమో అది ఒక మనుష్యుని సంఖ్య 666. 660. బైబిల్లో పుస్తకాలు ఎన్ని? 66. మనిషిని ఏ రోజు చేశాడు దేవుడు? 6వ రోజు. యేసు ప్రభు వారు దేవుని కంటే కొంచెము తక్కువగా చేయబడ్డాడు. అక్కడ నరునిగా ఉన్నప్పుడు ఆయన నంబర్ 6. వీడు ఆ 2 6 పక్కన ఇంకొక 6 పెట్టుకొని నేనే వాడిని అంటాడు కదా. కాబట్టి ఆ ముద్ర వేయించుకోవాలి. ఆ ముద్ర వేయించుకుంటేనే వ్యాపారం చేయగలుగుతాం. ఉద్యోగం చేయాలన్నా ముద్ర ఉండాలి, వ్యాపారం చేయాలన్నా ముద్ర ఉండాలి. లేకపోతే నీకు డబ్బులు రావు. డబ్బులు లేకపోతే రేషన్ లేదు. అంటే నీ భోజనం కట్టు, ఫుడ్ కట్టు, అన్ని కట్టు, రేషన్ కట్టు. నువ్వు పని చేయలేవు, బస్సులు ఎక్కలేవు, ప్రయాణం చేయలేవు. ఆ ముద్ర వేయించుకోకపోతే ఇవి వాడు ఉపయోగించేటువంటి ఆయుధాలు. కొన్ని చెప్పాడు. వాడు ఏం చేస్తున్నాడు? అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేస్తున్నాడు. అంటే మృతులను లేపుతున్నాడు, ఆకాశం నుండి అగ్నిని కురిపిస్తున్నాడు, తర్వాత బొమ్మలు చేసి బొమ్మలతో మాట్లాడిస్తున్నాడు, తర్వాత బలవంత పెడుతున్నాడు. ఈయన దేవుడు, ఈయన ఆరాధించండి అని షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఎలాగ బలవంత పెట్టారు? ఈ బొమ్మకి దండం పెట్టకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో అని
అట్లాగూ బలవంత పెడతాడు. తర్వాత 666 ముద్రేసి మీరు కనుక ఆ ముద్ర వేయించుకోకపోతే, ముద్ర వేయించుకోవాలంటే ఆయన దేవుడు అని ఒప్పుకోవాలి, ఆయన దగ్గర సాగిలిపడి రావాలి. ఈ చాలామంది క్రైస్తవులు అతి తెలివితేటలు చూపిస్తారు. ఏమని? మా హృదయంలో దేవుడు ఉన్నాడు, ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం, శరీరం ప్రభువా నా హృదయం నీకు తెలియదా, ఇట్లా డైలాగులన్నీ చెప్తారు. వాడు ఫుడ్ కోసం ఉన్నాడు. అట్టటువంటి ఏమంటున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16లో ఒక పూట కూటి కోసం ఏశావు వంటి భ్రష్టుడు అంట. అలాంటి భ్రష్టులు ఉంటారు ఆ టైంలో. వాళ్ళు ఇట్లా డైలాగులు చేతి మీద ఎందుకు వేయించుకుంటారు? ఈ చొక్కా కవర్ చేసుకొని బయటకు వెళ్ళినప్పుడు ఎవరికి కనపడకూడదు. ఇక్కడ వేయించుకుంటేనేమో అందరికి కనపడుద్ది, ఇక్కడ కనపడకుండా. ఇట్లా 2 రకాల బ్యాచ్లు ఉంటారు. వీళ్ళందరినీ మోసపోచ్చాడు ఆయన, వాడు ఉపయోగించే ఆయన. ఇప్పుడు వాడిని మనం ఎలా ఎదిరించాలి? అవునా? దాని కొరకు మనం ఏమని ప్రార్థించాలి? అప్పటికప్పుడు చేసే ప్రభువా నన్ను కాపాడు, విశ్వాసం నందు నిలిపి ఉంచు, అదే మనం చేయాల్సినటువంటి పని. ఎలాగంటే ఒక మాట చెప్తాను. ఎవరైతే దేవుని యొక్క ప్రణాళికను గుర్తుపట్టి ఆ ప్రణాళికలతో కనెక్ట్ అయి ఉంటారో వారు నిలవబడతారు. దేవుని యొక్క ప్రణాళికను గుర్తుపట్టి ఆ ప్రణాళికలో నా పాత్ర ఏంటి, దీన్ని ఇంకో కోణంలో చెప్పు. దేవుడు ఇప్పుడు భూమి మీద ఏం చేస్తున్నాడు, ఆ చేస్తున్నటువంటి దైవ కార్యంలో నా వంతు పాత్ర ఏంటి, నేనేం చేయాలి, నన్ను దేవుడు ఎందుకొరకు రక్షించుకున్నాడు అనే విషయం ఎవరికైతే అర్థమవుతుందో వాడు ఆ శ్రమల కాలంలో దేవుని పక్షంగా నిలవబడగలుగుతాడు. అది తెలియకుండా గాడ్ ఈజ్ గుడ్, ఆల్ ఈజ్ వెల్, ఆయన నాకు అన్ని మేలు చేసేవాడు, దేవుడు గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే నోవాహు జలప్రళయంలో నోవాహుని చాప కడుపులో 3 రోజులు కాపాడాడు. ఇట్టడి బోధలు ఎట్లాగుంటాయి అట్లాగుంటాయి. నోవాహు జలప్రళయం అంటే చాప కడుపులో 3 రోజులు కాపాడాడు. వాడికి అది కొంచెం ఇది కొంచెం గుర్తున్నది. అలాగా దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ చేస్తున్న దాంట్లో నా పాత్ర ఏంటి, నేనేం చేయాలి, ఈ విషయం ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు ప్రాణం పోయినా సరే దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం, తామిచ్చిన సాక్ష్యం. యేసుక్రీస్తుని గురించి నా బ్రతుకును మార్చాడనే సాక్ష్యం నువ్వు ఎక్కడ చెప్తావు? సంఘంలో చెప్తావా, సంఘం వెలుపడి చెప్తావా? సంఘం వెలుపడి చెప్తావా? అన్ని జనులు అయ్యా నా స్వభావం మంచిది కాదు, నేను చెడ్డ వ్యక్తిని, దేవుడు నన్ను దర్శించాడు, నా స్వభావాన్ని మార్చాడు, ఇంతకుముందు నాకు ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంటి లక్షణాలు ఉన్నాయి, లేకుంటే చెడ్డ వ్యసనాలు ఉన్నాయి, వాటన్నిటి నుండి దేవుడు నన్ను విడిపించాడని అన్ని జనులకు చెప్తాను. అక్కడ రాళ్ళు పెట్టుకొని చంపారంటే దానికి ఒక అర్థం ఉంది. అది దానిలో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు విరోధులు, వారి కళ్ళు తెరవబడలేదు కాబట్టి వాళ్ళు కొడతారు, చంపుతారు, దానికి ఆశ్చర్యమేం లేదు. దేవుని వాక్యము నిమిత్తము చంపారట. ఇందాక చదివాము 20వ అధ్యాయం 4వ వచనం ప్రకటన. వాక్యం ఎక్కడ చెబుతాం మనం? వాక్యంలో ఏముంటుంది? బాప్తిస్మం, మారు మనసు ఉంటుంది, బాప్తిస్మం ఉంటుంది, పరిశుద్ధాత్మ ఉంటుంది, అపోస్తలుల బోధ ఉంటుంది, కృపవరాల గురించి ఉంటుంది, సహవాసం, ఇవన్నీ ఎక్కడ చెప్తాం మనం వీటి గురించి? దేవుని సంఘంలో చెప్తాం. దేవుని సంఘంలో వాక్యం చెప్తే ఎందుకు చంపేస్తున్నారు? బ్రదర్, నువ్వు నమ్మిన సిద్ధాంతం తప్పు, ఇది కరెక్ట్, ఇది కాదు అనడానికి ఏదైనా ఆధారం ఉంటే చెప్పు అంటే వాడి కోపం. మార్మన్స్ పొందడానికి ఇష్టం లేదు, సత్యాన్ని నమ్మడానికి ఆసక్తి లేదు, సత్య విషయమైన ప్రేమను వాళ్ళు అవలంబించాల. వీడుంటే నా మాటలకు అడ్డం వస్తున్నాడు, ఇన్ని ఏదో ఒకటి చేయాలి. దేవుని సంఘంలో వాళ్ళే చంపేస్తారు. ఈ 2 కారణాలతో క్రైస్తవులు చంపడం. అన్యులు చంపడానికి వాళ్ళ కళ్ళు మూయబడ్డాయి కాబట్టి వాళ్ళు చంపుతారు. దానిలో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు.
దానికి మెలకువగా ఉండి ఏలియా వలె దేవునికి అప్పగించుకుంటే ఏలియాను కేరీతువాగు దగ్గర సారెపతు విధవరాల దగ్గర భద్రపరిచినట్లు భద్రపరచవచ్చు, లేకపోతే హతసాక్షులుగా చంపబడడానికి అప్పగించవచ్చు. అది ఆయన ఇష్టం. దాని గురించి మనకు ఆశ్చర్యం లేదు. కానీ దేవుని వాక్యం చెప్తే చంపబడ్డం ఏమిటి అంటే, ఇది మా ఇందాక 2-4 అన్నామే, 5 చెప్పినాడు కాదు 4 అంటే ఆడి కోపం అప్పుడు. 4 అంటే అవుతుంది, నేను 5 అని చెప్తుంటే మా తాత చెప్పాడు, ముత్తాత చెప్తాడు, లేఖనం చూడ్డాడు. అట్టడు నేను గుడి చంపేస్తాడు, నన్ను గుడి చంపేస్తాడు. చచ్చిపోయినా పర్లేదు కానీ 2, 4 అని నువ్వు నిలవబడితే నువ్వు ఎక్కబడి వదులుతావు. లేదు ఏం మాట చెప్తున్నాడుగా, పడతాడు, తిడతాడు, చంపేస్తాడు. ఎందుకు? ముందు ప్రాణాన్ని కాపాడుకుంటే కదా ఆ తర్వాత మనం ఏదైనా చేయగలుగుతాం. మన దేవుడు కృపామయుడు, కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగినవాడు. ఆ తర్వాత చెప్పుకుంటే ఆయన నన్ను అర్థం చేసుకుంటాడు. ఈ మనుషులు అర్థం చేసుకోకపోయినా అని ఇట్లాంటి తింగర మాటలు, వంకర మాటలు మాట్లాడితే, లూజ్ మాటలు, నువ్వెవడవో నాకు తెలియకపోవాలి. జనరల్ ముందు నువ్వు నన్ను ఒప్పుకుంటేనే నేను అక్కడ ఒప్పుకుంటాను తండ్రి. ఇప్పుడు దానికి మనం ఏం చేయాలి? ఇలాంటి సమస్యలన్నీ మనం ఎదుర్కొంటాం. సాతాను ఉపయోగించేటువంటి ఆయుధాలు. దానికి మనం ఏం చేయాలి అంటే ఎల్లప్పుడూ సర్వాంగ కవచాన్ని ధరించి ఉండాలి. అందులో అత్యంత ప్రాముఖ్యమైనది, అన్ని ప్రాముఖ్యమైనవే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, వాక్యమును ఆత్మ ఖడ్గము. 17వ వచనం, 6:17. ఇవన్నీ సర్వాంగ కవచం గురించి 14 నుండి ఉన్నది. రక్షణ అను శిరస్త్రాణం అంటే టోపీ, హెల్మెట్. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యము అను ఆత్మ, ఆగండి, దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గం అంటే ఏమిటి? ఈ వాక్యము ఆత్మ ఖడ్గంగా మార్చబడాలి. వాక్యము వాక్యంగా ఉంటే కాదు. సైతానికి సంబంధించిన వాళ్ళు కూడా వాక్యాన్ని అప్పచెప్పేస్తారు. ఇంకా మనం చెప్పలేము. 10 వచనాలు చెప్పయ్యా చూడకుండా 10 వాగ్దానాలు చెప్పన్నా చెప్పం, మనం చెప్పలేము. ఇక్కడ అది కాదు చెప్తుంది. వాక్యము ఆత్మ ఖడ్గంగా మార్చబడింది. వాక్యము ఆత్మ ఖడ్గంగా మార్చబడడం అంటే ఏంటి? అదొక వర్తమానం చెప్పాను, ఒక లైన్లో చెప్తాను. ఏ సమయంలో, ఏ సందర్భంలో దేవునికి విరోధమైన కార్యం జరుగుతుందో ఆ కార్యాన్ని బంధించడానికి, ఆ కార్యం నుండి, ఆ కార్యం చేస్తున్నటువంటి అపవిత్రాత్మలు, దురాత్మలు, అంధకార సంబంధులకు లోకనాథులు ఎవరున్నారో వారిని పారత్రోలడానికి ఈ వాక్యము ఆత్మకంఠంగా మార్చబడి మన నోట ఉంచబడింది. 2 విషయాలు చెప్పారు అక్కడ, సమయము, సందర్భం. ఈ 2 విషయాలలో దేవుని ప్రణాళిక ఏమిటో నీకు తెలుసు కదా. దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో నీకు తెలుసు కదా. ఆ ప్రణాళికకు విరోధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు, వ్యక్తులు, అందుకు ఆటంకపరుస్తున్నటువంటి పరిస్థితులు, వాళ్ళు చేస్తున్న క్రియలు, వాటిని బంధించి ఆ శక్తులను నువ్వు పారత్రోలాలి అంటే వాక్యము ఆత్మ ఖడ్గంగా నీ నోట ఉండాలి. వాక్యము ఆత్మ ఖడ్గంగా ఎప్పుడు మారుతుంది, ఎలా మారుతుంది అని అంటే, అక్కడ జరుగుతున్నటువంటి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కార్యాన్ని గుర్తుపట్టి అందుకు అవసరమైన లేఖనాన్ని నువ్వు పలకడం ద్వారా, వాక్య సారాంశ సత్యాన్ని నువ్వు పలకడం ద్వారా. అది కొంచెం నిగూఢమైన మాటగానే ఉంది. ఆ వర్తమానం ఇంతకుముందు చెప్పాను, మరలా చెప్తాను. అది ఎలాగో చెప్తాను. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించడం చూడండి, మనం దేవుని పిల్లలమే. 3:8 కదండి. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి.
అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షం. దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? అనేక కారణాలు ఉన్నాయి. అందులో అపవాది క్రియలను లయం చేయడు. అపవాది క్రియలను నువ్వు గుర్తుపట్టగలుగుతావు కదా. దేవుని క్రియలు, అపవాది క్రియలు. దేవుని క్రియలు జరిగితే అక్కడేముంటుంది? సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఐక్యత ఉంటుంది, సహవాసం ఉంటుంది. అందుకు విరుద్ధమైనది అక్కడ జరిగింది అనుకోండి, ఆ క్రియను లయము చేయడానికి యేసు వచ్చాడట. యేసు సారూప్యంలోనికి నువ్వు మార్చబడ్డానికి పిలువబడ్డావు. ఇప్పుడు నువ్వు వాళ్ళని గుర్తుపెడితే నువ్వేం చేయాలి? అపవాది క్రియలను నీవు లయం చేయాలి. ఎట్లా లయం చేస్తావు? ఆజ్ఞాపించుట ద్వారా, అధికారంతో ఆజ్ఞాపించుట ద్వారా. ఇది మొదటి విషయం. రెండవది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవాదిని ఎదిరించాలి. అక్కడ అపవాది కార్యం ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మన ఇంట్లో పిల్లలు మామూలుగా దీనికి సంబంధించింది కాదు, మామూలుగా వాడు తాగుతున్నాడు, చెడ్డ పనులు చేస్తున్నాడు, మనకు అర్థమైద్దాడు దెయ్యం చేష్టలు చేస్తున్నాడు. ప్రభువా వాడిని దాని నుండి విడిపించయ్యా, అయ్యా నేను ఆ బాధ భరించలేకపోతున్నాను అయ్యా, వాడు చచ్చిపోతే నరకానికి పోతాడయ్యా, ఆ తాగు నుండి, వ్యసనం నుండి, పాపం నుండి విడిపించయ్యా అని ప్రార్థన చేస్తాడు. కానీ ఈయనేమంటున్నాడు? మళ్ళీ చదవండి. నువ్వు మొదట దేవునికి లోబడాలి. దేవునికి లోబడ్డం అంటే ఏమిటో అది ఒక వర్తమానం. అపవాదిని ఏం చేయమన్నాడు? మరి నువ్వే చేస్తున్నావు. యేసయ్యా వాడిని ఆ తాగు నుండి విడిపించయ్యా, ఆ పథకాల నుండి విడిపించయ్యా, అనుమానం అనే భూతం నుండి విడిపించయ్యా. నువ్వేం చేస్తున్నావు? ఇదేగా నువ్వు చేసేది. ఆయన ఏం చెప్తున్నాడు? రైస్తానోడా, నా బిడ్డ, నా బిడ్డ మీద నీకు అధికారం లేదు. యేసు నామమున ఆజ్ఞాపించలేదా? ఎప్పుడు? నువ్వు లోబడి. నువ్వు లోబడకుండా కాదు, నువ్వు లోబడి ఆజ్ఞాపించినప్పుడు వారి మీద ఉన్న దురాత్మ వెళ్ళిపోతుంది, అపవిత్రాత్మ వెళ్ళిపోతుంది. అది శ్రమల కాలంలో మనం చేయాల్సిన పనే కాదు. అది ఇప్పటి నుండి మనం సాధన చేస్తే అది అప్పుడు సులువవుతుంది. ఎందుకంటే అపవిత్రాత్మ ఎక్కడ ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు నీకు అర్థమవుతుంది. ఇట్లా చెడిపోయిన వాళ్ళని ఎందుకు మన ఇళ్లలో ఉంచాడు, మన కుటుంబాల మధ్య ఉంచాడు, లేకపోతే బంధువుల మధ్య ఉంచాడు, దేవుని సంఘంలో ఉంచాడు. మెడికల్ కాలేజీలో వైద్యం నేర్పాలంటే చచ్చిపోయిన శవాలను తీసుకొస్తారుగా మార్చరీ నుండి, హాస్పిటల్ నుండి. ఎందుకు? అది ఓపెన్ చేసి నేర్పించడానికి ఏ నరం ఎక్కడ ఉందో, ఏ కాండ్రం ఎక్కడ ఉందో చెప్పడానికి. ఇప్పుడు మనకి ఈ సమస్యలన్నీ ఎందుకు ఇస్తున్నాడు? వాళ్ళు అపరాధం చేసి చచ్చిపోయినోళ్ళు, పాపం చేసి చచ్చిపోయినోళ్ళు ఆ బాడీస్ని తీసుకొచ్చి మనకి ఇస్తున్నారు. ఎందుకు? నువ్వు ఆపరేషన్ చేయాలి, నువ్వు అధికారంతో వాళ్ళని శాసించాలి. అవి చచ్చిన సేవాళ్ళు వీళ్ళు బతుకున్న సేవాలు. చనిపోవడం అంటే అర్థం ఏం చెప్పాను? దేవునికి వేరే ఉండడం, దేవునితో కమ్యూనికేషన్ లేకుండా ఉండడం. నువ్వు దేవునితో కమ్యూనికేషన్ కలిగి ఉండి, దేవుడు నీతో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉండి, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు ప్రభువా వీటి నెత్తి మీద పనిచేస్తున్న దయ్యాన్ని నేను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు కార్యం చేయమని మనసులో ప్రార్థన చేసే ఒక చిన్న ప్రార్థన. యేసు నామమున నా దయ్యం ఆ బిడ్డను విడిచిపెట్టుకోను గాక అంటే నీలో ఉన్న వాక్యం, ఈ వాక్యము దేవుని ఆత్మతో నింపబడి నీవు పలకడం ద్వారా ఆ కార్యం నెరవేరుతుంది. అది నువ్వు ఇప్పటి నుండి సాధన చేయడానికే దేవుడు ఈ పరిస్థితులు నీకు అనుమతించాడు. ఆ పరిస్థితుల్లో నువ్వు పనిచేయాలంటే నీకు ఆ వివేచన కావాలి. నేను దేవునికి లోబడి ఉన్నానా లేదా, దేవునితో నాకు సంబంధం ఉందా లేదా, సహవాసం ఉందా లేదా, దేవుడు నాతో మాట్లాడి ఎంతకాలమైంది. ఇది కరెక్ట్గా ఉంటే అప్పుడు నువ్వు పనికేవనుకోండి, నువ్వు ఉన్న చోటు కదా రాదు. పౌలుంటే వచ్చిందా చెప్పండి? రోమాపత్రిక అపోస్తల కాలం గ్రంథం 20వ అధ్యాయంలో పౌలు గారు ఏమన్నారు? సంఘాన్ని ఎఫెసీయులకు అప్పగిస్తూ 20వ అధ్యాయం 29వ వచనం. ఎందుకు పౌలన్నా నువ్వు ఉండగా రాలేదు క్రూరమైన తోడేళ్ళు? నేనున్నాను కాబట్టి, నేనుంటే వాడికి భయం కాబట్టి, నేను ఆత్మవశుడిని అయి ఉన్నాను కాబట్టి, నేను సంపూర్ణుడిని అయి ఉన్నాను కాబట్టి, వాడి యొక్క ఉనికి
వాటి యొక్క ఉనికి, వాటి యొక్క కార్యాలు నాకు తెలుసు, అపవాద తంత్రాలు నాకు తెలుసు, వాటిని నేను ఎదిరిస్తున్నాను. ఆయన చెప్తాడుగా 2:11 కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, అపవాది తంత్రములను మనం ఎరగని వారు కాము కదా. ఇక్కడ సర్వాంకవచం దగ్గర కూడా అపవాద తంత్రాల గురించే చెప్తాడు. ఎఫ్సిఎల్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించండి. సర్వాంగ కవచాన్ని ఎందుకు ధరించాలి? అపవాద తంత్రాలను ఎదిరించాలి. ఏంటి అపవాద తంత్రాలు? నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతుంటే నీ పరిశుద్ధతను పాడు చేయడానికి నీ ఇంట్లోనే విరోధులు, నీ చుట్టూనే విరోధులు. నెమ్మది లేకుండా చేయడం, సమాధానం లేకుండా చేయడం, ఆరోగ్యం లేకుండా చేయడం, ఇవన్నీ అపవాది తంత్రాలు. ఇవన్నీ అపవాద తంత్రాలు. వాటిని ఎదిరించాలి అంటే వాక్యమైన ఆత్మఖడ్గాన్ని నువ్వు ఎప్పుడు ధరిస్తావు? నువ్వు దేవునికి లోబడి 2 పనులు చేస్తావు. 1 వాటి క్రియలను లయం చేస్తావు, 2 వాడిని ఎదిరిస్తావు. ఎదిరించినప్పుడు అపవాది అది నువ్వు సాధన చేస్తూ వెళ్తుంటే ఆ శ్రమల కాలంలో వాటిని సులువుగా గుర్తుపట్టగలుగుతావు, ఎదిరించగలుగుతావు, దేవుని కొరకు సాక్షి ఉంటావు. అంత సులువుగా నిన్ను మోసం చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు మనకి ఆ బాణిగలో ఇప్పుడు అంతా నెమ్మదిగా ఏదో కొన్ని సమస్యలు, ప్రభువుని అడిగితే కడుపు నొప్పి తీసేస్తున్నాడు, కాలు నొప్పి తీసేస్తున్నాడు, అప్పుల నుండి విడిపిస్తున్నాడు, ఇంతవరకు సార్లు అనుకుంటే నిన్ను సులువుగా మోసం చేసేస్తాడు. కాబట్టి మన ప్రార్థనా అంశం ఏమిటి అంటే, అయ్యా అపవాది తంత్రాలను గుర్తుపట్టి అపవాది క్రియలను లయం చేయడానికి నాకు నీ కృపనివ్వు. 2 నీకు లోబడి అపవాది శక్తులను ఎదిరించడానికి నాకు అభిషేకం ఇవ్వు అని 2 అంశాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే మొదటి నిన్ను నువ్వు కట్టుకుంటావు, తర్వాత నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. శ్రమల కాలంలో దేవుడి కొరకు నమ్మకంగా బ్రతకగలవు. అటు ధన్యత దేవుడు మనకందరికీ దయచేయునుగాక. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసి అందరూ ప్రార్థన చేయండి.